రీసెంట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసే వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. బ్యాలెట్ పేపర్లు ఓటింగ్ల గురించి మీరు చేసిన వ్యాఖ్యలు చాలా తప్పు. ఎందుకంటే మీరు చేసే వ్యాఖ్యలు ప్రతి ఒక్కటి కూడా కౌంటింగ్ రూమ్లో గొడవలు జరిగే విధంగా కావాలని మీరు గొడవలు చెయ్యండి అనే విధంగా మీరు సలహాలు ఇచ్చారే కానీ అంతేగాని ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశం మీద మీరు చేయలేదు. బ్యాలెట్ పేపర్ల మీద మీకు ఉండే డౌట్ ఏంటి? ఫస్ట్ 13B 13A ఉన్నాయి. వాటి మీద గురించి అవగాహన, ఆ డిక్లరేషన్ మీద ఉన్న అవగాహన ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉంది. వాళ్ళు మరీ అంత విజ్ఞత లేని ఓట్లు వేయట్లేదు వాళ్ళు. మీరేమో క్లియర్గా స్టాంప్ వేసి సీల్ వేస్తేనే యాక్సెప్ట్ చేయండి, సీల్ లేకపోతే డిక్లైన్ చేయండి, లేదంటే కౌంటింగ్ ఏజెంట్లతో అబ్జెక్ట్ చేయండి, ఏదో విధంగా బ్యాలెట్ ఓట్లు ఇన్వాలిడ్ చేద్దామనే ప్రయత్నంలోనే మీరు ఉన్నారు తప్ప బ్యాలెట్ ఓటింగ్ని వ్యాలిడ్ చేసి ఓటేసే పర్సంటేజ్ని పెంచి దేశ అభివృద్ధిని పెంచుదామనే ఉద్దేశం మీద మీకు లేదు. ఎప్పుడు చూసినా మీరు గొడవలు లేకపోతే ఏదో విధంగా సింహాసనంకి కూర్చుండిపోవాలి అనే ఉద్దేశం మీద మీరు మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాను, 13Aలో డిక్లరేషన్ ఉంటుంది. దాని మీద క్లియర్గా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెడతారు, ఓటర్ సంతకం పెడతారు. 13Bలో లోన ఓటు ఉంటుంది, ఆ ఓటుని క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకవేళ ఓటు కానీ ఓవర్ రైటింగ్ చేస్తేనే ఇన్వాలిడ్ అవుతారు తప్ప మీరు ఎలాగా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వస్తాయని చెప్పి బ్యాలెట్ పేపర్ ఓట్లన్నీ కూడా మీరు ఇన్వాలిడ్ చేసేద్దామని మీరు చేసే ప్రయత్నం వృధా. ఈ విధంగా మీరు ఏ విధమైన కౌంటింగ్ హాల్లో కానీ మీరు ఏవైనా సరే ఏదైనా శాంతి భద్రత లోపం ఉండే విధంగా ప్రవర్తించినట్టయితే మటుగా మీరు ఎలక్షన్ కమిషన్ వారు తగు చర్యలు చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటారు. మీరు ఏదో పేర్లు రావాలని, మీకు ఏదో ఓడిపోతే ఏదో ఒక రీజన్ ఉండాలనే ఉద్దేశం మీద మీరు మాట్లాడుతున్నారని మాకు తెలుసు. కానీ ఇది చాలా తప్పు. ఎలక్షన్ కమిషన్ వారు చాలా తగు రూల్ ప్రకారంగా వెళ్తున్నారు. అది ఏదో ఒక సీల్ అయిపోతే ఎలక్షన్ కమిషన్ గారు సంతకం పెడతారు, కింద డిజిగ్నేషన్ రాస్తారు. అంత మాత్రాన అది ఇన్వాలిడ్ చేసేద్దాం అనుకోవడం, మీ కౌంటింగ్ ఏజెంట్లని రెచ్చగొట్టడం, మీ చీఫ్ ఏజెంట్లని రెచ్చగొట్టడం, ప్రశాంతంగా జరిగే పోలింగ్ బూత్లో కౌంటింగ్ హాల్స్లో ఒక విస్ఫోటం జరిగించే విధంగా ప్రవర్తించడం అనేది తప్పు. ఇది మీరు మానుకోవాలి. ప్రశాంత వాతావరణాన్ని మీరు తెలుసుకోండి. ఎలక్షన్స్ సవ్యంగా జరుగుతున్నాయి, వాటిని జరగనివ్వండి అని నేను కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.